సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆత్మకూరు పట్టణ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, పలువురు కాంగ్రెస్ నాయకులు గ్రామాలు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, ఆవుల హుస్సేన్ మియా ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి బలపరిచిన బాలకిష్ట పూర్ కాంగ్రెస్ అభ్యర్థి హుస్సేన్ మియాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ రహమతుల్లా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుభాభివందనాలు. మంత్రి వాకిటి శ్రీహరన్న గారి ఆదేశానుసారం ఈరోజు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాకిటి శ్రీహరి అన్న గారు బలపరిచిన అభ్యర్థి హుస్సేన్ మియా ఉంగరం గుర్తు వచ్చింది. మనకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన హుస్సేన్ మియాకు ఉంగరం గుర్తు వచ్చింది. ఎన్నికల్లో భాగంగా నా వెంబడి వచ్చిన గాలి కృష్ణమూర్తి మామకు, భాస్కర్ అన్న గారికి, మన పట్టణాధ్యక్షులు శ్రీను గారికి, గణేష్ మామ గారికి, షబ్బీర్ మామ గారికి, సర్పంచ్ మొగలి గంగాధర్ గౌడ్ అన్న గారికి, చాపత్తి శ్రీను మామ గారికి, ఇక్కడ ఈ విజయాన్ని తన బుధస్కాంధాలపై వేసుకొని తిరుగుతున్న మన తుకారాం నాయక్ అన్నకు, అభ్యర్థి అయినటువంటి హుస్సేన్ గారికి, పట్టణ ప్రజలకు, మహిళలకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు చేసి కృష్ణానదిపై వంతెనకు 123 కోట్లు ఆత్మకూరు మండలికి శాంక్షన్ చేసిన ఘనత వాకిటి శ్రీహరన్నది. మీరు ఒకటే ఆలోచన చేయండి, ఈ బెంగళూరు టు హైదరాబాద్కి పోయే హైవే మన ఊరు నుంచి పోతుంది. మన ఊరి మొదట్లో ఒక బస్ స్టాండ్ ఏర్పడుతుంది. ప్రతి బస్సు, హైదరాబాద్కి పోయే ప్రతి బస్సు ఇక్కడే ఆగుతుంది. బెంగళూరుకి పోయేది, ఆంధ్రప్రదేశ్కి పోయే ప్రతి బస్సు మన ఊర్లో ఆగుతుంది. మన ఊరు సస్యశ్యామలవి ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనము శ్రీహరి అన్న దగ్గరికి పోయి ఏదన్నా అడగాలంటే ముఖం ఉండాలి కదా మనకు అడగాలంటే. మన అభ్యర్థి ఉంగరం గుర్తు హుస్సేన్ మియా, ఆవుల హుస్సేన్ మియా ఉంగరం గుర్తుకు ఓటేసి మా అభ్యర్థిని గెలిపిస్తే మనం ఊరి కొరకు పెన్షన్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఆ అమ్మ అడిగింది ఇంతకుముందు మీ రోడ్డు, ఆ శ్మశాన వాటిక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కులానికి శ్మశాన వాటిక ఉంటుంది. ఖచ్చితంగా శ్మశాన వాటిక చేస్తాము. ఆ మల్లెమడుగా ఏమంటు కదా, మల్లెం చెరువుకు రోడ్డు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము. మల్లెం చెరువుకు రోడ్ వేపిస్తాము. కాబట్టి ఓటర్ మహాశయులారా, బాలకిషోర్పూర్ ప్రజలారా, మీరు మర్చిపోకుండా మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు హుస్సేన్ మియా కేసి ఖచ్చితంగా ఈ అభ్యర్థిని గెలిపియండి. వార్డు మెంబర్లు దాదాపు ఎంతమంది? 10 మంది ఉన్నారా? ఒక్కడే వార్డు మెంబరా? ఈ వార్డుకు సురేందర్ గారిని స్టూల్ గుర్తుకేయండి.
శ్రీహరి అన్న ఎంతో సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హుస్సేన్ మియా అయితే గెలిపిస్తారని ఒక నమ్మకంతో మీ మీద ఒక నమ్మకం పెట్టి తుకారాం గారిని బలవంతంగా విత్డ్రా చేపించి ఈసారి హుస్సేన్ మియాకి చేయి నీకు లైఫ్ ఉంటుంది అన్నారు. మీ భుజస్తంభాలపైన వేసి, ఎందుకంటే ఇక్కడ ఎస్టీలు చాలామంది ఉన్నారు. ఎస్టీలు ఎక్కడ తలుచుకుంటే అక్కడ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి ఎస్టీలు అంతా మీరు ఈ మైనార్టీలు, ఎస్టీలు, బోయ వాళ్ళు, ఈ కుమ్మరి వాళ్ళు, వీళ్ళందరూ ముదిరాజులు, వీళ్ళందరూ ఒక కమిటీ అయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హుస్సేన్ మియా గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నా. ఏ పని ఉండని మంత్రి గారు ఉన్నారు, మనకు శ్రీహరి అని ఉన్నాడు, అర్ధరాత్రి పోయి తలుపు తడితే మన పని అవుతుంది. అట్లా కాకుండా వేరే పార్టీ వాళ్ళని గెలిపించుకొని ఇబ్బంది పడి ఆయన దగ్గరికి పోకుండా ముఖం చేయకండి. మీకు చేతులు జోడించి మొక్కుతున్నాము. ప్లీజ్ ఈసారి హుస్సేన్ మియా ఉంగరం గుర్తుకు ఓటేస్తారని నమ్మకం ఉంది. అమ్మ నువ్వు చెప్పినట్లు ఖచ్చితంగా ఆ పని ఒక వారం 10 రోజుల్లో, ఈ ఎలక్షన్ అయిన వారం 10 రోజుల్లో ఖచ్చితంగా రోడ్ వేపిస్తాము. నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా ఆ రోడ్ వేపించే ఓట్లు అడుగుతాము. పెద్ద మనిషి నువ్వు పెన్షన్ అడిగింది కదా, మీరు గత 10 సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు రాలే, ఒక పెన్షన్ రాలే, ఒక ఇంద్రమ్మ ఇల్లు రాలే. మనకు ఇది కొత్త గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇచ్చినాము. మీకు ఖచ్చితంగా ఈ పెన్షన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 57 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క యువకునికి, మహిళకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది. దాంట్లో మీరు అర్హులు, ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది. మీరు అధైర్యపడొద్దండి. ఈ సర్పంచ్కు నీ పెన్షన్కి ఏం అవసరం లేదు, ఖచ్చితంగా నీకు పెన్షన్ వస్తుంది. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. గతంలో ఎవరికి రేషన్ కార్డు రాలే, ఈ 10 ఏళ్ళలో ఎవరికి రేషన్ కార్డు రాలే. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు గతంలో ఎప్పుడు రాలే. ఏ గవర్నమెంట్లో కళ్ళబొల్లి మాటలు చెప్పిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కానీ చేయలే. అటువంటి టీఆర్ఎస్ పాలనకు అది చూడనే అవుతండి. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మనకు కాంగ్రెస్ గుర్తుండదు, అభ్యర్థిని మనం నిలబెడతాం కానీ గుర్తు మాత్రం ఉంగరం గుర్తు వస్తుంటుంది. కాబట్టి తల్లి ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నా. మంత్రి కూడా ముదిరాజ్ గారే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్ వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. తుకారాంని ముందర పెట్టుకొని పోయి రోడ్ వేపిస్తాం. ఖచ్చితంగా రోడ్ వేయించే నెక్స్ట్ ఓటు అడుగుతాం. ఖచ్చితంగా మీకు రోడ్డు శ్మశాన వాటికి వస్తుంది. హుస్సేన్ మియా మన ఓటేసి హుస్సేన్ మియాని గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నా. भाई और बहनों, आप लोग सब भाई बोल के मदद करके आप लोगों पर हमें एक प्यार मोहब्बत ग्रुप में काम ही नहीं दिया. एक मुसलमान को मैं दिलाया, लड़को दिलाया, शबीर मोहम्मद दिलाया, हुसैन मियां दिलाया, ऐसा कलीम भाई, जुबेर, जहांगीर, इन लोग सब थे, खाड़ी कृष्णमूर्ति मामा, इन लोग सब लड़के नहीं देना हमें बहुत है, हमारे कौम बहुत है, देना बोल के बोले. प्लीज हाथ जोड़ के बोल रहा हूँ. दूसरी पार्टी में फिरने शर्म आना थोड़े लोगों को, फिर काहे को फिरने समझ में नहीं आ रहा है. उनको अभी तो अक्ल आती कि नहीं कि सोचेंगे. मैं बोल रहा हूँ ये बात, हुसैन मियां को वोट दो. कंपल्सरी మీ ఊరు సస్యశాలం అవుతుంది, ఊహించని అభివృద్ధి మీ ఊరికి అవుతుంది. బాలకృష్ణాపూర్ అభివృద్ధి చేయాలంటే వాకిటి శ్రీహరి అన్న గారు నిలబెట్టిన అభ్యర్థి హుస్సేన్ మియా ఉంగరం గుర్తుకు ఓటేశారని ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. తుకారామన్న నీ భుజస్తంభాలపైన మా హుస్సేన్ భాయ్ నేర్పించుకొని గెలిపిస్తాననే నమ్మకం నాకు వచ్చింది. జై హింద్, జై కాంగ్రెస్. तुम्हारा मुँह नहीं आना इसमें, वीडियो पूरा बर्बाद हो जाता खाली. तुम्हारे जात का